Namaskaram. My name is Ying Ying and I'm from Shanghai, China. In my understanding, the base, the ground is the same. Like I somehow sometime before I did some Buddhism study, like Dhammas. It's all very similar as the core, but I think it's up to different kind of individual to take up different paths. So for myself, I find Sadhguru is like a rare living master here. So I don't want to waste the chance to be here. So I find truly blessed to be in this place. Thank you. శివాంగ సాధన చేస్తున్న వారే కాదు, వెళ్లి ఎంగిరి ఈశా ఆశ్రమానికి వచ్చిన వారికి ధ్యానలింగేశ్వరునితో పాటు ఓ విలక్షణమైన రూపంతో దర్శనమిచ్చే శక్తి రూపిణి లింగభైరవి. ఆమె ఆరాధనం, పాటించే దీక్ష ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ముక్కంటి ఇల్లాలు కూడా ముక్కంటి దేవతగా అవతరించడం ఓ అమోఘమైన ఆధ్యాత్మిక అంశం. శివాంగ సాధనతో పాటు మహిళలు పాటించే శివాంగ సాధనకు ఈ లింగభైరవి అర్చనయే ప్రధానమైనది. భైరవి అనే అవతారిక దశమహావిద్యలలో 5వది అని అంటారు. ఆది యోగి అయిన ఆ యోగేశ్వరుని వలె లింగరూపమే తానూ దాల్చి లింగభైరవి అయ్యింది. లింగాకారంలో కనబడే ఆ తల్లి పాదరసాత్మకంగా రూపొందించబడింది. సద్గురు జగ్గీ వాసుదేవుని చేతుల మీదుగా ప్రాణప్రతిష్ఠిత అయ్యింది. మహిళా శివాంగ సాధకులు, ఇతర భక్తులు ఆ తల్లికి చేసే సాష్టాంగ ప్రమాణం కూడా ఎంతో విశిష్టమైనది. స్త్రీ శక్తి రూపిణి అయిన లింగభైరవీదేవికి ప్రతి పౌర్ణమి నాడు సుదీర్ఘమైన అభిషేకం, మహాహారతి ఎంతో వైభవంగా జరుగుతుంది. ఆ అభిషేకాది హారతి సేవలలో మహిళా భక్తుల నృత్యార్చనలు, ధ్యాన యోగినులై చేసే ధ్యాన సత్సంగాలు పరమ భక్తి ప్రపూరితంగా ఉంటాయి. లింగభైరవికి జరిగే ఉత్సవాలలో ప్రతి నెలా జరిగే అమ్మవారి ఊరేగింపు ఎంతో ఉత్సాహభరితంగా, ఉత్తేజభరితంగా ఉంటుంది. లింగభైరవిని ఒక పల్లకిలో ఉంచి ఓ లయబద్ధ అడుగులతో రకరకాల విన్యాసాలతో ధ్యానలింగేశ్వరుని ముంగిటకు వెళుతుంది. ఆమె ప్రభను ధ్యానలింగేశ్వరునికి తాకించి మరింత శక్తిని నింపుకుని తిరిగి వెళుతుంది. ఆ క్రతువు ఎంతో వైవిధ్యభరితం, నేత్రపర్వం. పల్లవి, చిత్తూరు నుంచి వచ్చాము. ఇట్స్ వెరీ నైస్ టు సీ దిస్. చాలా బాగా పెద్దగా ఉంది, చూస్తూనే చాలా ఒక ప్లెజెంట్గా అనిపిస్తోంది. నా పేరు మాధవి, బిందు మాధవి, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను. ఈ మహాపర్వదినాన ఈ శివుణ్ణి ఇంత ఈ రూపంలో చూడడం అనేది నిజంగా ఆత్మసాక్షాత్కారంగా భావిస్తున్నాను. అద్భుతం. ఈ అనుభవాన్ని అనిర్వచనీయం. మేము అసలు ఏ రకంగానూ చూపించలేని, వినిపించలేని అతీతమైన ఆనందాన్ని పొందుతున్నాం. సదా శివుడు ఆకాశాన్ని అంటుతున్నాడు. ఈ పుణ్యదినాన్ని ఇలాంటి స్వరూపాన్ని చూడడం అనేది నిజంగా చాలా 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 అదృష్టం. ఆసనం అనేది ఒక భంగిమ. మీ శరీరం అసంఖ్యాకమైన భంగిమలను తీసుకోగలదు. వీటిలో కొన్ని భంగిమలు యోగాసనాలుగా గుర్తించబడ్డాయి. మిమ్మల్ని జీవితంలోనికి ఓ ఉన్నత పార్శ్వానికి తీసుకువెళ్లేది, మీకు ఉన్నతమైన జీవిత అవగాహనను అందించేది యోగా. ఎటువంటి భంగిమ అయితే మిమ్మల్ని ఉన్నత అవకాశాల వైపు తీసుకువెళుతుందో దాన్నే యోగాసనం అంటారు అని సద్గురు యోగా సత్సంగాలలో చెబుతారు. ఈ మహిళా శివాంగ సాధనను మరింత ఏకాగ్రతతో, నిష్ఠతో చేయడానికి తగిన మార్గం యోగా. వినడానికి హాయిగా ఉండే శబ్దాల సమ్మేళనమే సంగీతం. గీతం, వాద్యం తథా నృత్యం త్రయం సంగీతముచ్యతే. గీతం, వాద్యం, నృత్యం మూడింటి చేరిక సంగీతమని పిలువబడుతుందని సంగీత రత్నాకరంలో చెప్పారు. అందరికీ వీణుల విందు చేసేది భజన గీతమైతే, కనువిందు చేసేది గీతానికి చేసే నృత్యం. లింగభైరవి దివ్యత్వంపై గీతానికి చేసే నృత్యం ఇలా రవళిస్తుంది. Now
ఈ శివాంగ సాధన గురించిన మరిన్ని వివరాలు రేపు తెలుసుకుందాం.